కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ, అర్చకులందరికీ అలిపిరి నుంచి పేరూరు దాకా 5 సెంట్లు భూమి జర్నలిస్టులు కూడా ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం. గత సంవత్సరంగా 30-40 సార్లు మేము ఇక్కడికి వచ్చి నిలబడ్డాం. చంద్రబాబు నాయుడు గారికి ఏమి చేయమంతా కూడా పుట్టినట్టు లేదు పాపం. మేము డిమాండ్ చేస్తున్నాం, మరలా మీరు ఇచ్చేంత వరకు మేము వదిలిపెట్టాం. మీరు టాటాలు బిర్లాలకు ఇస్తున్నారు స్థలాలు, 100 ఎకరాలు. ఎక్కడిస్తున్నారో మీకు తెలుసు, మాకు అందరికీ తెలుసు. మేము అడుగుతుంది అక్కడ కష్టపడి పనిచేస్తున్నటువంటి అర్చకులు, కష్టపడి పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి, వీళ్ళకి 5 సెంట్లు స్థలం ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. ఇది ప్రభుత్వం తప్పదు. రెండవది, అక్కడ పనిచేస్తున్నటువంటి ఎన్ఎంఆర్ 100 మంది ఉన్నారు. ఈరోజు 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 1991 సెప్టెంబర్ 1వ తారీఖున మేము అందరినీ ఎన్ఎంఆర్లందరినీ 2800 మంది ఎన్ఎంఆర్లో శాశ్వత ఉద్యోగస్తులు చేశాం. ఒక్క జీవో ఇచ్చి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎన్ఎంఆర్లందరికీ, వాళ్ళు విజిలెన్స్ కానీ లేకపోతే ఎక్కడైనా కానీ అందరికీ మరి శాశ్వత ఉద్యోగాలు ఒక జీవో ఇచ్చి చంద్రబాబు నాయుడు వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వాలని మేము రెండో డిమాండ్. మూడోది, మేము చాలా సంవత్సరాలుగా అడుగుతున్నాం, కొండపైన అంగళ్ళు ఎవరబ్బ సొత్తు ఇది, ఎవరబ్బ సొత్తు ఇది? వీరంతా సామాజిక న్యాయాన్ని గురించి చంద్రబాబు నాయుడు ఓ అబ్బా ఏం మాట్లాడతాడు ఆయన అసెంబ్లీలో. సామాజిక న్యాయం లేదే మీ తిరుమలలో, మన తిరుమలలో. మరి అక్కడ 100 అంగళ్ళు ఉన్నాయి. ఒక్క హరిజనుడు ఉన్నాడా? ఒక్క ఎస్సీ అన్న ఉన్నాడా? ఒక్క ఓబీసీ అన్న ఉన్నాడా? ఒక్క గిరిజనుడైనా ఉన్నాడా? ఏంటయ్యా నువ్వు చెప్పేది సామాజిక న్యాయం? ఆపేసి మరి మాటలు మాట్లాడటం ఆపేసి పని చేయవయ్యా. ఆడేందయ్యా? యోగా ఏందయ్యా నువ్వు చేసేది, చూపించేది? పిచ్చి ఆలోచనలు చంద్రబాబు నాయుడు ఆపేసి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల సమస్యలు దానిపైన ఆలోచించు. పిచ్చి యోగాలు, శాశ్వతంగా బిడ్డలకు సహాయం చేయి. ఒక్కొక్కరు బీటెక్లు పాస్ అయిన వాళ్ళు 1000 మంది ఉన్నారు. టీటీడీలో ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాలు వాళ్ళందరికీ ఏమి నీదేం పోయింది? ఇదే ప్రభుత్వం అంటే? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన వ్యతిరేకత విపరీతంగా మొదలైపోయింది. ఏమీ లేదు. ఒక్కరో మీడియాలో మేనేజ్ చేస్తున్నాడు, మీడియా మేనేజ్మెంట్ మా ట్రిక్కులు చేస్తున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కుప్ప కూలిపోయింది ప్రజల మనసుల్లో. చాలామంది ప్రజలు నాడి పట్టుకోలేకపోతున్నాడు. చంద్రబాబు నాయుడు కూడా నాడి పట్టుకోలేకపోతున్నాడు, ఫెయిల్ అయ్యాడు. ఈ ఒక్క సంవత్సరంలో నేను అనుకోలేదు నా మిత్రుడు ఇంత ఫెయిల్ అయిపోతాడని. కంప్లీట్గా ఫెయిల్ అయిపోయినాడు. ఆయన ఎక్కిరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, నీకు 11 సీట్లు. నీ పరిస్థితి కూడా అదే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, జాగ్రత్త. వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వు. నువ్వు 25 ఎకరాలు మొన్న ఎవడికో ఇచ్చావు, మొన్న ఆర్డర్ వేసి ఉండవు, తప్పది క్యాన్సిల్ చేయి. శాశ్వత ఉద్యోగస్తులు, అర్చకులకి, జర్నలిస్టులు కూడా పాపం పొద్దున్నే సాయంకాలం దాకా పనిచేస్తున్న వాళ్ళకి కూడు లేదు. వాళ్ళకు కూడా 5 సెంట్లు అక్కడే అలిపిరి దగ్గర ఇవ్వాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలెత్తి చూపిస్తూ సున్నితంగా అడుగుతున్నాను. ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. మీరు ప్రజల దగ్గరికి పోవటం లేదు, అది సమస్య. ప్రజల నాడి మీకు తెలియదు. నేను ఈరోజు 6 కేంద్రాలకు వెళ్తున్నా. ప్రజా నాడిని నేను చూసి చెప్తున్నా, కంప్లీట్ వ్యతిరేకత ఉంది.
అంటే 2 బడ్జెట్లు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్లో పథకాలు ఇచ్చిన మా హామీలు అన్ని నెరవేరుస్తున్నాము అని చెప్పి అంటున్నారు సార్. వాళ్ళు ఎన్ని చెప్పుకున్నా ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది.